ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో మా అత్తయ్య వచ్చేసి పులిహోర, పాయసము, వడపప్పు, పానకం అయితే చేశారనమాట. సో ఇక్కడ ఇంట్లో పూజ అయితే అయిపోయింది. మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి దీపారాయణ కొండెక్కిందనమాట. సో ఇంకా లేట్ అయిపోయింది. అయ్యగారు వచ్చేసరికి 10 అట్లా అయిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరికి అయితే వచ్చాము. రాగానే బయట ఏంటంటే గజస్తంభం ఉంటుంది కదా, అక్కడ పసుపు పూసేసి బొట్లు పెట్టమన్నారనమాట. సో అక్కడికి వెళ్ళేసి అంత నీటికి కడిగేసి బొట్లు పెట్టేసి లోపలికైతే వచ్చాము. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ అనమాట. ఇప్పుడే జనం అందరూ వస్తున్నారు. ఇక్కడ కొంచెం మందే ఉన్నారు. లాస్ట్కి అసలు గుళ్ళో నిలబడడానికి కూడా ఖాళీ లేదనమాట. అంత ఫుల్గా అయితే ఉన్నారు. ఇంకా మళ్ళీ మధ్యలో వచ్చేసి బొడ్రాయి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా కడిగి బొట్లు పెట్టమంటే అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడ కూడా నీటికి కడిగేసి పసుపు పూసేసి బొట్లు అయితే పెట్టేసి అక్కడ కూడా పూజ అయితే చేసేసి గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ గుడిలో అయితే అసలు అయ్యగారు వేసేది ఉగాది పచ్చడి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా అయితే ఉంటుంది అనమాట. మీరు ఉగాది పచ్చడి చేసుకున్న కామెంట్ చేశాను. కొంతమంది ఇంట్లో చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు కదా. అంతే వీడియో.